హాయ్ ఫ్రెండ్స్, మాజా ఫ్రూటీ లాంటివి తాగుతూ మజాగా ఉందిలేమని అనుకునే ఉంటారు. మామిడి పండు కోసి తినడం కంటే ఇది సులభమని అనుకునే ఉంటారు. పైగా కాలం కాని కాలంలో ఎప్పుడైనా తాగేయొచ్చు. అయితే ఇవి అచ్చంగా మామిడి పళ్ళతోనే తయారు చేశారని ఎలా అనుకోవటం? మీకెప్పుడైనా ఇవి మామిడి పండ్ల రుచిలో ఉన్నాయా, లేక మామిడి పళ్ళ రసమే తీసి ఇలా సీసాల్లో పోసి అమ్ముతున్నారా అని అనిపించలేదా? ఇన్ని లక్షల సీసాల మామిడి రుచిలోని శీతల పానీయం తయారీకి ప్రతి ఏటా దిగుబడి అవుతోందా? మరి ఈ లెక్కలు మనకెలా దొరుకుతాయి చెప్పండి. సరే, ఇవన్నీ సరిగ్గా ఉన్నాయని అనుకుందాం. సీసా మీద ఆర్టిఫిషియల్ ఫ్లేవర్డ్ సబ్స్టాన్సెస్ యాడెడ్ అనే మాట రాసి ఉంటుంది కదా, ఎందుకలా? మొట్టమొదట్లో లేదు, కానీ ఆ తర్వాత ఇందులో అసలైన మామిడి గుజ్జు ఉంది, నారింజ గుజ్జు ఉంది అంటూ పల్పీ మ్యాంగో, పల్పీ ఆరెంజ్ అనే మాటలు చేర్చడం మొదలుపెట్టారు. ఏమిటి తతంగమని మనలో కొందరైనా ఆలోచించే ఉంటారు. ఇంతకీ ఈ పళ్ళు ఫ్యాక్టరీకి వచ్చే విధానం ఏమిటో చూద్దాం. మామిడి పళ్లను కోసేందుకు పెద్ద గెడకర్రను ఉపయోగిస్తారు. కర్ర చివర మరపళ్ళు ఉండే యంత్రం ఉంటుంది. దాంతో పండ్ల గుత్తుల్ని కోసి పెట్టెల్లో సర్దుతారు. బాగా ఎత్తుగా ఉండే పండ్లను కోయడానికి హైడ్రాలిక్ నిచ్చెన వాడతారు. చేతికి అందేంత ఎత్తులో ఉన్న వాటిని చేత్తోనే కోస్తారులేండి. కోసిన పళ్ల ముచ్చికల్ని తొలగించి పండుని మాత్రం తీసుకుంటారు. ముచ్చిక కోసేటప్పుడు కారే రసంలోని రసాయనం నేరుగా చేతికి అంటుకుంటే గాయమవుతుంది. కనుక చేతులకు తొడుగులు వేసుకోవాలి. ఆ రసం మామిడికాయకు అంటుకున్నా సరే ఆ కాయ పాడవుతుంది. కనుక జాగ్రత్తలు తీసుకుంటూ కాయ నుంచి తొడిమను వేరు చేస్తారు. అలా తొడిమలు తొలగించిన కాయల్ని టార్పాలిన్ గుడ్డ మీద వేసి రసాయన ద్రవం చల్లుతారు. కొందరు నీళ్లలో వేసి ఉంచుతారు. ఎందుకంటే కాయ నుంచి కారే ఆ రసం యొక్క తీవ్ర గుణం తగ్గాలి కదా, అందుకు. అలా సేకరించిన పండ్లను కదిలే మెట్ల యంత్రం ద్వారా పంపిస్తారు. ఎందుకంటే చాలా కాయలు అప్పటికి పక్వమై పండ్లుగా మారి ఉంటాయి. పెద్ద పెద్ద బుట్టల్లో వాటిని నేరుగా వేసేస్తే చితికిపోయి పాడయ్యే ప్రమాదాన్ని నివారించడానికే ఇలా చేస్తారు. పైగా మూవింగ్ లేడర్ మించి జారే పండ్లు నేరుగా బుట్టల్లో పడిపోకుండా వాటిలో మెత్తటి మందపాటి ఫోమ్ షీట్ పెడతారు. పండ్లు నేరుగా దాని మీద పడ్డాక షీట్ని పైకి లాగితే తక్కువ ఒత్తిడితో అవి బుట్టలోకి జారుతాయి. అలా బుట్ట అంతా నింపుతారు. పిమ్మట ఆ బుట్టలన్నీ గిడ్డంగులకి పంపి నిల్వ చేస్తారు. ఆ తర్వాత కావాల్సినన్ని బుట్టల్ని ఫ్యాక్టరీలకి పంపిణీ చేస్తారు. ఫ్యాక్టరీలకు చేరిన పండ్లని నీటితో శుభ్రం చేస్తారు. ఉట్టి నీళ్లతోనే కాకుండా రోలర్ల మీదుగా పంపిస్తూ కూడా కడుగుతారు. మలినాలు లేకుండా కడగాలంటే ఈ పాటి శ్రమ తప్పదు మరి. ఆ తర్వాత వీటిని ప్రీ హీటింగ్ చేస్తారు. తద్వారా అవి కాస్త మెత్తబడతాయి. అందుకోసం 3 నుంచి 5 నిమిషాల వరకు వేడి నీటిలో ఉంచుతారు. అప్పుడు మామిడి పండ్ల మీద తొడిమల నుంచి కారిన పాలిఫినాల్ ఆక్సిడేజ్ తాలూకా రసాయన ప్రభావం తొలగిపోతుంది. ఇంకా పండ్ల రంగు, రుచి ఓ మోస్తరు పెరుగుతాయి. ఇలా శుభ్రం చేసిన మామిడి పండ్లను కన్వేయర్ బెల్ట్ మీదుగా పంపిస్తారు. దానికి అటూ నిటూ నిలుచున్న కార్మికులు దెబ్బతిన్న పండ్లను వేరు చేస్తారు. ఇది మనుషులు చేసే పని. అంటే నాణ్యమైన పండ్లను వదిలేసి బాగులేని వాటిని వేరు చేస్తారు. ముందుకు వెళ్ళిపోయిన మంచి పండ్లను అక్కడున్న కార్మికులు తీసి వాటి పైభాగాల్ని కోసి మళ్లీ బెల్ట్ మీద వదిలేస్తారు. కార్మికులు కోసి వేసిన పండ్లు డెస్టోనింగ్ మెషిన్ వద్దకు చేరుకుంటాయి. ఇది మామిడి పండ్ల తొక్కల్ని, టెంకల్ని ఎంతో నైపుణ్యంగా వేరు చేస్తుంది. ఇలా చేయడంలో మామిడి గుజ్జు వృధా పోకుండా జాగ్రత్త పడుతుంది. మామిడి గుజ్జు మొత్తం ఒక యంత్రపు తొట్టెలోనికి చేరుతుంది. ఇక్కడ గుజ్జు మొత్తం రసంలాగా చేయబడుతుంది. ఇక్కడ ఈ మామిడి రసం 2 రకాల జ్యూసెస్గా విభజించబడుతుంది. ఒకటి పలుపు ఉండేది, మరొకటి పలుపు లేనిది. ఒకే రసం నుంచి 2 వేర్వేరు పడ్డానికి వేరువేరు జల్లెడల్ని ఉపయోగిస్తారు. ఈ ఫిల్టర్లు మ్యాంగో జ్యూస్ని వేరు చేసి తర్వాత అదంతా జ్యూస్ డిగ్రేసర్లోకి పంపించబడుతుంది. ఈ ప్రాసెస్లో జ్యూస్లోని గాలి బుడగల్ని తొలగిస్తారు. ఎందుకంటే గాల్లోని ఆక్సిజన్ పదార్థం జ్యూస్ నిల్వ ఉండే క్రమంలో దాన్ని పాడు చేస్తుంది. కనుక ఎయిర్ పార్టికల్స్ని తొలగించడం తప్పనిసరి. మరి ఇదెలా జరుగుతుందో తెలుసా? ఈ డిగ్రేసర్ యంత్రంలో 90 నుంచి 95 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద జ్యూస్ మొత్తం 10 నుంచి 15 నిమిషాల వరకు ఉంచబడుతుంది. ఇంత చేసినా కూడా జ్యూస్ సాంద్రత ఒక్కలాగా ఉండదు. చిన్నా చితగా కారకాలు కొన్ని జ్యూస్ యొక్క గాఢతను ప్రభావితం చేస్తాయి. హోమోజినైజర్ మెషిన్ ఈ ఇబ్బందిని తొలగిస్తుంది. ఇక్కడ 20 నుంచి 25 మెగా పాస్కల్ ఒత్తిడితో జ్యూస్ మొత్తాన్ని 2-3 సార్లు హోమోజనైజ్ చేస్తారు. అప్పుడు పెద్ద పెద్ద మామిడి గుజ్జు ముక్కలు కూడా 1 నుంచి 5 మైక్రోమీటర్ల సైజుకి తగ్గిపోతాయి. హోమోజనైజ్ చేయబడ్డ మ్యాంగో జ్యూస్ స్టెరిలైజ్ చేయబడుతుంది. ఏ ఫ్రూట్ జ్యూస్లో అయినా ఏవో కొన్ని ప్రమాదకర బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంటుంది. వాటిని నాశనం చేయడానికే స్టెరిలైజేషన్ చేస్తారు. అందుకోసం మ్యాంగో జ్యూస్ని స్టెరిలైజేషన్ మెషిన్లో 62 నుంచి 65 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద పలుమార్లు వేడి చేస్తారు. ఆ తర్వాత వెంటనే చల్లబరుస్తారు.
జ్యూస్ ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి ఈ ప్రాసెస్ ఉపకరిస్తుంది. ఇలా చేసిన తర్వాతనే జ్యూస్ని పెద్ద పెద్ద ట్యాంకుల్లో నిల్వ పెడతారు. కాలం కాని కాలంలోనూ మ్యాంగో జ్యూస్ మార్కెట్లోకి వస్తుందంటే మరి ఇదేగా కారణం. ఇలా నిల్వ చేసిన దాన్ని ఏడాది మొత్తంలో మార్కెట్ అవసరానికి తగ్గట్టు ప్యాక్ చేసి విడుదల చేస్తారు. అంటే ఇప్పుడు మీరు తాగుతున్న మ్యాంగో జ్యూస్ 6-7 నెలల పాటు ఫ్యాక్టరీలో నిల్వ చేసిందై ఉంటుంది. మరి ఇంతకాలం నిల్వ ఉంటే మామిడి రుచి తగ్గాలి. కనుకనే ఆ కంపెనీలు ఆ నిల్వ రసానికి కృత్రిమ రుచుల్ని కలుపుతాయి. కృత్రిమ రుచులు కలపబడినవని రాస్తారు. అంటే దాని అర్థం ఇవి మామిడి పండ్ల నుంచి తీసిన రసం కాదని కాదు. నిల్వ చేయడం మూలంగా కోల్పోయిన రుచుల్ని తిరిగి ఆపాదించడం కోసం కృత్రిమ రుచుల్ని కలిపామని చెప్పడం అన్నమాట. ఇలా సిద్ధమైన మ్యాంగో జ్యూస్ని బాటిలింగ్ యూనిట్కి తరలిస్తారు. ఇక్కడంతా ఆటోమేటెడ్ ప్రాసెస్. ముందుగా బాటిల్స్ని శుభ్రంగా కడిగి స్టెరిలైజ్ చేస్తారు. వీటిలోకి ఆటోమేటిక్గా జ్యూస్ నింపబడుతుంది. మూతలు కూడా మెషిన్ల ద్వారానే బిగించబడతాయి. చివరిగా లేబుల్స్ అంటిస్తారు. ఆపై అవి డీలర్ల ద్వారా, దుకాణాల ద్వారా మన వద్దకు చేరుతాయి. దాదాపుగా ఫ్రూట్ జ్యూస్లన్నీ ఇలానే తయారవుతాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.